వెల్కమ్ బ్యాక్ టు కుమార్ అప్డేట్స్ అఫీషియల్. ఈరోజు మనం బిగ్ బాస్ అగ్ని పరీక్ష గురించి అప్డేట్స్ తెలుసుకుందాం. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కోసం జరుగుతున్న అగ్ని పరీక్ష ఆడిషన్స్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన కంప్లీట్ అప్డేట్స్తో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కంటెస్టెంట్స్ ఆడిషన్స్, జడ్జెస్ డిసిషన్స్, కాంట్రవర్సీస్, హోల్డ్లో పెట్టిన కంటెస్టెంట్స్, డిఫరెంట్ ఫిజికల్ టాస్క్, టాప్ 15 సెలక్షన్స్ అండ్ ఫైనల్లీ అగ్ని పరీక్ష 2 షూట్లో జరిగిన పవర్ కార్డ్ టాస్క్ వరకు అన్ని అప్డేట్స్ ఈ వీడియోలో కవర్ చేద్దాం. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ముందుగా చెప్పాలి. ఇవి షూట్ నుంచి వచ్చిన అప్డేట్స్. ఫైనల్ ఎపిసోడ్ టెలికాస్ట్‌లో కొన్ని సీన్స్, టాస్క్, కన్వర్జేషన్స్ అండ్ సీక్వెన్స్ చేంజ్ ఉండొచ్చు. కాబట్టి అఫీషియల్ టెలికాస్ట్ వచ్చిన తర్వాత ఫైనల్ క్లారిటీ వస్తుంది. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. అగ్ని పరీక్ష షూట్ డే 1. ముందుగా అగ్ని పరీక్ష ఆడిషన్ షూట్ స్టార్ట్ అయినప్పుడు హాస్ట్‌గా శ్రీముఖి, జడ్జెస్‌గా నవదీప్, మిందు మాధవి అండ్ అభిజిత్ ఉన్నారు. ఇంట్రడక్షన్ షూట్ అండ్ ప్రోమో షూట్ కంప్లీట్ అయ్యేసరికి చాలా టైం అయిపోయింది. ఆఫ్టర్నూన్ 3 PM తర్వాత కంటెస్టెంట్ని ఒక్కొక్కరిని పిలిచి ఆడిషన్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ డే షూట్కి ఆల్మోస్ట్ 80 మెంబర్స్ వరకు వచ్చినట్టు ఇన్ఫర్మేషన్. కానీ ఆ 80 మెంబర్స్లో చాలా తక్కువ మంది మాత్రమే నెక్స్ట్ రౌండ్కి వెళ్ళారు. అరౌండ్ 20 మెంబర్స్ ఫోర్త్ రౌండ్ కంప్లీట్ చేశారు. అందులో ఫస్ట్ బిగ్ హైలైట్ రాజకుమారి దయానా. ఆమెకి ముగ్గురు జడ్జెస్ నుంచి ఆల్ 3 గ్రీన్స్ వచ్చాయి. అలాగే వైల్డ్ గోల్డ్ నుంచి డైరెక్ట్గా వచ్చిన బాడీ బిల్డర్ మిథిలేష్ కూడా ఆల్ 3 గ్రీన్స్ తీసుకున్నాడు. మిథిలేష్ స్టేజ్ మీద డెమాన్ స్టైల్ పర్ఫార్మెన్స్తో డిఫరెంట్ వెరైటీ స్టంట్స్ చేసి జడ్జెస్ని ఇంప్రెస్ చేశాడు. మరి కొంతమంది కంటెస్టెంట్కి ఆల్ రెడ్ రావడంతో డైరెక్ట్గా ఎలిమినేట్ చేశారు. రోహిత్ నాయుడుకి అభిజిత్ గ్రీన్ ఇవ్వగా మిగతా జడ్జెస్ నుంచి రెడ్ రావడంతో హోల్డ్లో పెట్టారు. గౌరీ అనే కంటెస్టెంట్కి అభిజిత్ గ్రీన్ ఇవ్వగా రిమైనింగ్ 2 రెడ్స్ ఇవ్వడంతో హోల్డ్లో పెట్టారు. అభిజ్ఞకి అభిజిత్ అండ్ బిందు మాధవి గ్రీన్స్ ఇవ్వగా నవదీప్ రెడ్ ఇచ్చారు. ఆమె కూడా హోల్డ్లో ఉంది. శౌర్య అనే కంటెస్టెంట్ వైల్డ్ గోల్డ్ నుంచి డైరెక్ట్గా వచ్చాడు. కానీ ముగ్గురు జడ్జెస్ రిజెక్ట్ చేశారు. శౌర్యాని ఎందుకు రిజెక్ట్ చేశారనే దానికి కూడా ఒక ఇంట్రెస్టింగ్ రీజన్ వినిపించింది. అతను టూ మచ్ పాజిటివ్గా ఉన్నాడు. లవ్ ట్రాక్స్ ట్రై చేయడం నచ్చదు. అన్నెసెసరీ గొడవలు పడడు. చాలా సాఫ్ట్ నేచర్ అని జడ్జెస్ ఫీల్ అయ్యారంట. ఇంత సాఫ్ట్గా ఉంటే బిగ్ బాస్లో ఉండలేవు అని ఒపీనియన్తో రిజెక్ట్ చేసినట్టు ఇన్ఫర్మేషన్. ఇంకా డే 2. సెకండ్ డే ఆడిషన్స్లో చాలా ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్ జరిగాయి. అక్షయ్ రాజ్ జడ్జెస్తో చాలా ఆర్గ్యుమెంట్స్ దిగినట్టు ఇన్ఫర్మేషన్. జడ్జెస్ అతన్ని అన్ఫిట్ అని చెప్పి ముగ్గురు రెడ్ ఇచ్చారు. ఈ కాంట్రవర్సీని యాక్చువల్ ఎపిసోడ్లో ఎంతవరకు చూపిస్తారో అనేది చూడాలి. నెక్స్ట్ వశిష్ఠ అనే కంటెస్టెంట్ జడ్జెస్ చెప్పిన టాస్క్ అన్ని కంప్లీట్ చేసినా కూడా ఆల్ రెడ్స్తో ఎలిమినేట్ అయ్యింది. రాక్ స్టార్ రాజ్ అండ్ రన్నింగ్ రాజా కూడా ఆల్ రెడ్స్తో ఎలిమినేట్ అయ్యారు. అమాన్ మసూద్కి 2 గ్రీన్స్ 1 రెడ్ రావడంతో హోల్డ్లో పెట్టారు. షాలిని పటేల్ కూడా 2 గ్రీన్స్ 1 రెడ్ వచ్చింది. షాలినికి నవదీప్ ఒక ఇంట్రెస్టింగ్ టాస్క్ ఇచ్చినట్టు ఇన్ఫర్మేషన్. ఒక పర్సన్ షూస్ క్లీన్ చేయమని టాస్క్ ఇవ్వగా ఆమె కంప్లీట్ చేసిందంట. సక్షిత రాజ్పుట్కి 1 గ్రీన్ 2 రెడ్స్ వచ్చాయి. లైఫ్ ఆఫ్ సుమాకి 2 గ్రీన్స్ 1 రెడ్ వచ్చింది. మేరీ రోజా, పంపరి భరత్ అండ్ ఉప్పల్ బాలు ఆల్ రెడ్స్తో ఎలిమినేట్ అయ్యారు. పంపర్ భరత్ ఆడిషన్ కొంచెం కామెడీగా జరిగిందంట. జడ్జెస్ అడిగిన క్వశ్చన్స్కి సీరియస్ ఆన్సర్స్ ఇవ్వకుండా కామెడీగా బిహేవ్ చేసినట్టు ఇన్ఫర్మేషన్. స్టేజ్ మీద డ్యాన్స్, సాంగ్ కూడా చేశాడు. కానీ జడ్జెస్ ఇంప్రెస్ అవ్వలేదు. అప్లికేషన్ బుక్లో మిస్టేక్ రాయడంతో జడ్జెస్ ఫైర్ అయ్యారంట. నువ్వు బిగ్ బాస్కి వెకేషన్ టైంపాస్ కోసం వస్తున్నావా అని జడ్జెస్ సీరియస్గా క్వశ్చన్ చేసినట్టు ఇన్ఫర్మేషన్. ఫైనల్లీ ముగ్గురు జడ్జెస్ రెడ్ ఇచ్చి ఎలిమినేట్ చేశారు. ఇంకా డే 3 ఆడిషన్స్లో ఆర్సీకే, ట్రక్కల్ వల్గర్, అపర్ణ లేడీ సోల్జర్, శాలిని అయ్యప్ప సాధు, గీతాంజలి, లవ్లీ చిన్న అండ్ రామకృష్ణ, ట్రక్ వోల్క్స్ ఆల్ 3 రెడ్స్తో ఎలిమినేట్ అయ్యారు. అలాగే సోనీ బద్వత్ ఆల్ 3 గ్రీన్స్ తెచ్చుకొని రెడ్స్ తెచ్చుకొని డైరెక్ట్గా లెవెల్ 5కి వెళ్లకుండా ఎలిమినేట్ అయిపోయారు. ఆర్కే నవరసల్మకి 1 గ్రీన్ రావడంతో హోల్డ్లో పెట్టారు. ఐశ్వర్య లేడీ క్రికెటర్, సింగర్ ఝాన్సీ, జోష్నా రెడ్డి అండ్ బాగు తల్కిరికి 2 గ్రీన్స్ 1 రెడ్ రావడంతో హోల్డ్లో పెట్టారు. దీపక్ అండ్ రమ్యకి 1 గ్రీన్తో హోల్డ్లో ఉంచారు.
తర్వాత లెవెల్ 4 ఆడిషన్స్ కంప్లీట్ చేయడానికి కంటెస్టెంట్‌ని మండే షూట్‌కి రమ్మన్నారు. హోల్డ్‌లో ఉన్న కంటెస్టెంట్‌ని కూడా రెడీగా ఉండమని కాల్ చేసి ఫైనల్ కన్ఫర్మేషన్ నెక్స్ట్ డే ఇస్తామని చెప్పారు. ఇంకా 28 మెంబర్స్ డైరెక్ట్ ఎలిమినేషన్స్ అయిపోయారు ఇలా. ఫోర్త్ రౌండ్‌లో టోటల్‌గా 28 మెంబర్స్‌ని సెలెక్ట్ చేశారు. 1 గ్రీన్, 2 గ్రీన్ అండ్ 3 గ్రీన్స్ వచ్చిన కంటెస్టెంట్ కలిపి ఈ 28 మెంబర్స్. కానీ ఇక్కడ ఒక కాంట్రోవర్సీ డిసిషన్ జరిగింది. ఈ 28 మెంబర్స్‌లో 8 మెంబర్స్‌ని ఎలాంటి టాస్క్ కండక్ట్ చేయకుండా డైరెక్ట్‌గా ఎలిమినేట్ చేశారు. ఇక్కడతో మీ అగ్నిపరీక్ష అయిపోయింది అని చెప్పి పంపించేసినట్టు ఇన్ఫర్మేషన్. చాలామందికి అట్లీస్ట్ ఒక టాస్క్ పెట్టాల్సింది, ఒక ఆపర్చునిటీ ఇవ్వాల్సింది అని అనిపించింది. డైరెక్ట్‌గా ఎలిమినేట్ అయిన 8 మెంబర్స్ శక్షిత రాజ్‌పుట్, గౌరీ త్రినేత్రి, శ్రీకాకుళం సీమన్, గౌతమ్, అభిజ్ఞ, ఐశ్వర్య లేడీ క్రికెటర్, శ్రీరామ్ అండ్ రమ్య. ఇలా 8 మెంబర్స్ జర్నీ అక్కడే ఎండ్ అయింది. టాప్ 15 సెలక్షన్ ప్రాసెస్. మిగిలిన కంటెస్టెంట్‌తో టాప్ 15 సెలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. ఫస్ట్‌గా రాజకుమార్ దయాన, మిథిలేష్ అండ్ ఆర్‌జే చరణ్ డైరెక్ట్‌గా 5థ్ రౌండ్‌కి క్వాలిఫై అయ్యారు. రాజకుమారి దయాన ఆల్రెడీ ఆల్ 3 గ్రెన్స్‌తో స్ట్రాంగ్ పొజిషన్‌లో ఉంది. మిథిలేష్ వైల్డ్ గోల్డ్ నుంచి వచ్చిన కంటెస్టెంట్. కానీ ఇతను స్టేజ్ మీద ప్రూవ్ చేసుకొని మరి అందరితో పాటు సమానంగానే క్వాలిఫై అయ్యి ఒక స్టేజ్ ఎక్కి దాన్ని పూర్తి చేశారు. 3 గ్రీన్స్ ఇచ్చారు అండ్ బిందు మాధవి గారితో డ్యాన్స్ కూడా పర్ఫామ్ చేశారు. సో ఇలా మంచిగా చేశారు. నెక్స్ట్ ఆర్‌జే చరణ్ కూడా డైరెక్ట్‌గా 5థ్ రౌండ్‌కి వెళ్ళిపోయాడు. తర్వాత మిగిలిన కంటెస్టెంట్‌కి డిఫరెంట్ టాస్క్ కండక్ట్ చేసి టాస్క్ విన్ అయిన వాళ్ళని టాప్ 15లోకి సెలెక్ట్ చేశారు. ఇట్లా టాస్క్ శాలిని పటేల్ ఫుడ్ టాస్క్. ఫస్ట్ టాస్క్ వెజిటేబుల్స్ అండ్ ఫుడ్ ఐటమ్స్‌తో కండక్ట్ చేశారు. శాలిని పటేల్ అండ్ అమాన్ మసూద్ పార్టిసిపేట్ చేశారు. ఈ టాస్క్‌లో శాలిని విన్ అయ్యి టాప్ 15లోకి క్వాలిఫై అయింది. నెక్స్ట్ టాస్క్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఎక్స్ లవర్‌కి కాల్ చేయడం అనే టాస్క్. రోహిత్ అండ్ షష్ఠి వ్యక్తికి పార్టిసిపేట్ చేశారు. రోహిత్ తన ఎక్స్‌కి కాల్ చేశాడు కానీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. షష్ఠి తన ఎక్స్ లవర్‌కి కాల్ చేయగా అతను ఫోన్ లిఫ్ట్ చేశాడు. దీంతో షష్ఠి టాస్క్ విన్ అయి టాప్ 15కి క్వాలిఫై అయింది. షష్ఠి ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది. గోల్డ్ డ్రాప్ నుంచి వచ్చిన కంటెస్టెంట్. అండ్ నెక్స్ట్ ఓన్లీ జెంట్స్‌కి టాటూ టాస్క్ కండక్ట్ చేశారు. హేమంత్, ఆర్‌కే నవరసల్మవ అండ్ వెంకట్ బెల్ పార్టిసిపేట్ చేశారు. బెల్ ఎవరు ఫస్ట్ కొడితే వాళ్ళు టాటూ వేయించుకోవాలి. అందరికంటే ముందుగా ఆర్‌కే నవరసల్మవ బెల్ కొట్టి టాటూ వేయించుకున్నాడు. నెక్స్ట్ లేడీస్ కోసం హెయిర్ కట్ టాస్క్ కండక్ట్ చేశారు. ఒక సర్కిల్‌లో బెల్ పెట్టి ఎవరు బెల్ పట్టుకుంటే వాళ్ళకి హెయిర్ కట్ చేసుకోవాలి. ఈ టాస్క్‌లో భాగ్య తలుకురి బాల్ పట్టుకొని హెయిర్ కట్ చేయించుకుంది. దీంతో భాగ్య తలుకురి కూడా 5థ్ రౌండ్‌కి క్వాలిఫై అయింది. మెయిన్ టాస్క్ అయ్యాక కంటెస్టెంట్‌కి ఒక స్మాల్ కార్డ్స్ టాస్క్ కూడా పెట్టారు. సేమ్ కలర్ కార్డ్ వచ్చిన కంటెస్టెంట్‌కి టాస్క్ కండక్ట్ చేశారు. ఈ టాస్క్ పర్పుల్ ఒక పర్సన్‌ని ఎలిమినేట్ చేయడం. హేమంత్ అండ్ వెంకట్ బెల్ మధ్య టాస్క్ జరిగింది. ఒక వాటర్ బాక్స్‌లో గ్రీన్ కార్డ్ ఉంటుంది. ఎవరు ఫస్ట్ గ్రీన్ కార్డ్ పట్టుకొని వాళ్ళు సేఫ్. హేమంత్ గ్రీన్ కార్డ్ పట్టుకున్నాడు. దీంతో హేమంత్ సేఫ్ అయ్యాడు. వెంకట్ బెల్ ఎలిమినేట్ అయ్యాడు. నెక్స్ట్ టాస్క్‌లో రోహిత్, జోష్న అండ్ గాయత్రి పార్టిసిపేట్ చేశారు. బాడీ మీద మాక్సిమం క్లిప్స్ పెట్టుకోవాలి. గాయత్రి అరౌండ్ 5 క్లిప్స్ పెట్టుకునింది అండ్ జోష్న 72 క్లిప్స్ వరకు పెట్టుకునింది. కానీ రోహిత్ ఇంకా ఏకంగా 110+ క్లిప్స్ బాడీ మీద పెట్టుకున్నాడు. దీంతో రోహిత్ టాప్ 15కి క్వాలిఫై అయ్యాడు. నెక్స్ట్ బాయ్స్‌కి నోస్ ప్రీసింగ్ టాస్క్ కండక్ట్ చేశారు. దీపక్, హేమంత్, రోహిత్ అండ్ అమాన్ పార్టిసిపేట్ చేశారు. టాస్క్‌లో ముక్కు కుట్టించుకోవాలి. హేమంత్ ముక్కు కుట్టించుకొని టాస్క్ కంప్లీట్ చేశాడు. దీంతో హేమంత్ టాప్ 15కి క్వాలిఫై అయ్యాడు. నెక్స్ట్ డేర్ టాస్క్‌లో ఐస్ వాటర్ ఛాలెంజ్ జరిగింది. ఐస్ వాటర్‌లో ఎవరి ఫేస్ అరౌండ్ 3 మీటర్స్ దగ్గర వరకు ఉంటే వాళ్ళు విన్ అయినట్టు. అపూర్వ అండ్ రుచిత పార్టిసిపేట్ చేశారు. అపూర్వ టాస్క్ విన్ అయి టాప్ 15లోకి క్వాలిఫై అయింది. ఇంకొక టాస్క్ కొంచెం స్పైసీగా ఉంది. కంటెస్టెంట్స్ స్పైసీ చిప్స్ తింటూ బెలూన్స్ బ్లో చేయాలి. ఈ టాస్క్‌లో దీపక్, అమాన్, జోష్న అండ్ లైఫ్ ఆఫ్ సుమ పార్టిసిపేట్ చేశారు. ఫస్ట్ దీపక్ టాస్క్ కంప్లీట్ చేశాడు. నెక్స్ట్ అమాన్ కూడా కంప్లీట్ చేశాడు. లాస్ట్ 2 వచ్చిన లైఫ్ ఆఫ్ సుమ అండ్ జోష్న ఎలిమినేట్ అయ్యారు.
నెక్స్ట్ డే టాస్క్ యాంకర్ పియా వర్సెస్ సింగర్ ఝాన్సీ. కంటెస్టెంట్ లెగ్స్ని టైట్గా కట్టేశారు. జడ్జెస్ వాళ్ళ హ్యాండ్స్కి కరెంట్ షాక్ ఇస్తున్న గ్యాప్లో కింద ఉన్న కలర్ వాటర్ని బాక్స్లో ఫిల్ చేయాలి. చాలా టఫ్గా ఉన్న ఈ టాస్క్లో సింగర్ ఝాన్సీ విన్ అయింది. దీంతో ఝాన్సీ టాప్ 15కి క్వాలిఫై అయింది. టాస్క్ విన్ అయిన రోహిత్, హేమంత్, అపూర్వ, దీపక్ అండ్ సింగర్ ఝాన్సీ ఆల్రెడీ సెక్యూర్ అయ్యారు. మిగిలిన 7 మెంబర్స్ని స్టేజ్ మీదకి పిలిచి జడ్జెస్ డిస్కస్ చేశారు. అమాన్ మసూద్ 2 టాస్క్లో పార్టిసిపేట్ చేసి 2 సార్లు రెండో ప్లేస్లో వచ్చాడు. దీంతో జడ్జెస్ అమాన్ పర్ఫార్మెన్స్ కన్సిడర్ చేసి డైరెక్ట్గా సెలెక్ట్ చేశారు. గాయత్రి పర్ఫార్మెన్స్ బాగుందని జడ్జెస్ డిసైడ్ చేసి డైరెక్ట్గా సెలెక్ట్ చేశారు. యాంకర్ ప్రియాకి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్నాయి, స్టేజ్ మీద బాగా మాట్లాడుతుంది, స్పోర్టివ్ స్పిరిట్ ఉంది అని జడ్జెస్ అప్రిషియేట్ చేసి డైరెక్ట్గా సెలెక్ట్ చేశారు. ఫైనల్గా ఫూటా, లైఫ్ ఆఫ్ సుమ, జోష్న, లయ అండ్ రుచిత ఎలిమినేట్ అయ్యారు. ఆడిషన్స్ టైంలో పవన్ కళ్యాణ్, పడాల, మర్యాద మనీష్, ప్రియా శెట్టి, మాస్క్ మ్యాన్ హరీష్ అండ్ డెమాన్ పవన్ ఇలాంటి కంటెస్టెంట్స్ కూడా వచ్చారు. వీళ్ళల్లో ఆడిషన్స్ కూడా షూట్లో జరిగినట్టు ఇన్ఫర్మేషన్. ఇంకా ఫైనల్ టాప్ 15 లిస్ట్కి వస్తే ఫైనల్ అగ్నిపరీక్ష టాప్ 15 లిస్ట్లో నెంబర్ 1 రాజ్ కుమార్ దయానా, నెంబర్ 2 మిథిలేష్ వైల్డ్ గుడ్ అండ్ నెంబర్ 3 ఆర్జే చరణ్, నెంబర్ 4 శాలిని పటేల్, నెంబర్ 5 షష్ఠి ఫ్రమ్ గోల్డ్ డ్రాప్, నెంబర్ 6 ఆర్కే నవరసల్ మమ, నెంబర్ 7 బాగి తల్కురి, నెంబర్ 8 రోహిత్ నాయుడు, నెంబర్ 9 అమాన్ మసూద్, నెంబర్ 10 దీపక్ సేనపతి, నెంబర్ 11 హేమంత్, నెంబర్ 12 మిస్ అపూర్వ, నెంబర్ 13 యాంకర్ ప్రియా, నెంబర్ 14 సింగర్ ఝాన్సీ, నెంబర్ 15 గాయత్రి. సో వీళ్ళందరికీ కంగ్రాచులేషన్. గోల్డ్ డ్రాప్ అండ్ గోల్డ్ హైలైట్ చెప్తాను చూడండి. ఈ టాప్ 15 లిస్ట్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే గోల్డ్ డ్రాప్ నుంచి కరెంట్లీ టాప్ 15లో ఉన్న కంటెస్టెంట్ షష్ఠి వ్యక్తి. మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వచ్చిన వాళ్ళల్లో ఈమె ఒక్కటి గెలిచి నిల్చుంది. ఇంకా వైల్డ్ గోల్డ్ నుంచి కూడా సేమ్ టాప్ 5లో ఉన్న ఏకైక కంటెస్టెంట్ మిథిలేష్. ఈ ఇద్దరు పర్ఫార్మెన్స్ అండ్ జర్నీ చూస్తుంటే బిగ్ బాస్ 10 హౌస్లో ఖచ్చితంగా కనిపించే ఛాన్సెస్ స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎస్పెషల్లీ మిథిలేష్ ఆల్రెడీ స్టేజ్ మీద వెరైటీ స్టంట్స్ అండ్ ఫిజికల్ పార్టిసిపేషన్తో జడ్జెస్ని ఇంప్రెస్ చేశాడు. షష్ఠి కూడా తన లవర్కి కాల్ చేసి అలా కూడా బోల్డ్గా ఉండి టాప్ 15కి ప్లేస్ సెక్యూర్ చేసుకుంది. సో ఈ ఇద్దరు బిగ్ బాస్ హౌస్లో ఎంట్రీ ఇస్తారా లేదా అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. నెక్స్ట్ అగ్ని పరీక్ష డే 1 షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు మెయిన్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇస్తాను. ట్యూస్డే ఆగస్ట్ 11, 2026 నుంచి బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 స్టార్ట్ అయింది. అగ్ని పరీక్ష 2లో కొన్ని ఇంట్రెస్టింగ్ సర్ప్రైజ్ కార్డ్స్ ఉన్నాయి. కళ్యాణ్ పడాల వచ్చినప్పుడు ఈ కార్డ్స్లో ఒక సర్ప్రైజ్ కార్డ్ రివీల్ చేసినట్టు ఇన్ఫర్మేషన్. అలాగే అగ్ని పరీక్ష 2లో ఫిజికల్ టాస్క్లు కూడా జరిగినట్లు. ప్రతి గేమ్లో 3 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తారు. అందులో 2 మెంబర్స్ విన్ అవుతారు, 1 మెంబర్ లూజ్ అవుతారు. అమాన్ మసూద్ అండ్ మిథిలేష్ కూడా ఫిజికల్ గేమ్స్లో పార్టిసిపేట్ చేసినట్టు ఇన్ఫర్మేషన్. ట్యూస్డే ఆగస్ట్ 11 షూట్లో టాప్ 15 సెలెక్షన్ కంప్లీట్ అయ్యాక టాప్ 15 కంటెస్టెంట్కి బిగ్ బాస్ హౌస్లో యూజ్ చేసి మైక్స్ ఇచ్చారు. అందరికీ మైక్స్ ఇచ్చారు టాప్ 15కి లాస్ట్ సీజన్ లాగానే. వాళ్ళు ఆ మైక్స్ మెడలో వేసుకున్నారు. ఆ తర్వాత కంటెస్టెంట్కి డిఫరెంట్ టాస్క్ కండక్ట్ చేసి టాస్క్ విన్ అయిన వాళ్ళకి డిఫరెంట్ ఫైర్ పవర్ కార్డ్స్ ఇచ్చారు. ఫస్ట్ టాస్క్ బెలూన్స్ టాస్క్. ఫస్ట్ టాస్క్కి ప్రియా శెట్టి సంచాలక్గా గేమ్ కండక్ట్ చేసింది. లాస్ట్ సీజన్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష ప్రియా శెట్టి ఉంది కదా, తను కండక్ట్ చేసింది. ఈ టాస్క్లో ఆర్జే చరణ్, మిస్ అపూర్వ అండ్ రాజ్ కుమార్ దయానా పార్టిసిపేట్ చేశారు. టాస్క్ బెలూన్స్కి సంబంధించింది. ఈ టాస్క్లో రాజ్ కుమార్ దయానా విన్ అయింది. ఆమెకు ఒక ఫైర్ పవర్ కార్డ్ ఇచ్చారు. అది రివర్స్ పవర్ కార్డ్ అని ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ సెకండ్ టాస్క్కి మర్యాద మనీష్ సంచాలక్గా ఉన్నాడు. ఈ టాస్క్లో దీపక్, ఆర్కే నవరసల్ మమ అండ్ హేమంత్ పార్టిసిపేట్ చేశారు. టాస్క్ కలర్ ఫిషెస్కి సంబంధించింది. ఈ టాస్క్లో దీపక్ విన్ అయ్యాడు. అతనికి స్కిప్ ద రౌండ్ పవర్ కార్డ్ ఇచ్చారు. టాస్క్ 3. నెక్స్ట్ టాస్క్లో రోహిత్, అమాన్ అండ్ మిథిలేష్ పార్టిసిపేట్ చేశారు. ఈ టాస్క్లో శాండ్ అండ్ ఫ్లాగ్స్కి సంబంధించింది. ఈ టాస్క్లో అమాన్ ఫస్ట్ వచ్చాడని ఇన్ఫర్మేషన్, కానీ ఇది ఇచ్చింది యాజ్ పర్ ద సంచాలక్. యాక్చువల్లీ రోహిత్ విన్ అవ్వాల్సిందని ఇన్ఫర్మేషన్, బట్ అమాన్ విన్ అయ్యాడు. ఇందులో మిథిలేష్కి బ్యాడ్ లక్ జరిగింది. ఎందుకంటే ప్రతిసారి హార్డ్ వర్క్ ఒకటే కనిపించదు, లక్ కూడా ఉండాలి. సో అలా మిథిలేష్ మిస్ అయ్యి మిథిలేష్ ఓడిపోయాడు.
ఇంకా ఇక్కడ స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్‌గా కంటిన్యూ అయింది. ఫస్ట్ అండ్ సెకండ్ వచ్చిన అమన్ అండ్ రోహిత్‌కి అనదర్ టాస్క్ పెట్టారు. ఒక సర్కిల్‌లో చాలా పిల్లోస్ ఉంటాయి. బజర్ రౌండ్ కంప్లీట్ అయ్యేలోపు కంటెస్టెంట్ ఆహ్, తనకు సంబంధించిన సర్కిల్‌లో మాక్సిమం పిల్లోస్ ఉండేలా చూసుకోవాలి. ఈ టాస్క్‌లో ఫైట్స్ కూడా బాగా జరిగినట్టు ఇన్ఫర్మేషన్. ఈ టాస్క్‌కి అపూర్వ సంచాలక్. టాస్క్ కంప్లీట్ అయ్యాక రిజల్ట్స్ విషయంలో కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది. జడ్జెస్ ఆ అపూర్వని అడిగారు. అమాన్ దగ్గర ఎక్కువ పిల్లోస్ ఉన్నాయని అపూర్వ చెప్పింది. కానీ ఆమెకు కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. దీంతో జడ్జెస్ అపూర్వని స్టాప్ చేసి వాళ్ళందరూ డిస్కస్ చేసుకున్నారు. ఫైనల్లీ జడ్జెస్ అమాన్ని విన్నర్‌గా అనౌన్స్ చేశారు. కానీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే యాక్చువల్‌గా ఎవరు విన్నరు అని కంప్లీట్ క్లారిటీ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యాక మనకు తెలుస్తుంది. అమన్ విన్నర్ అవడంతో అతనికి కళ్యాణ్ పడాలా ఒక స్పెషల్ బ్లాంక్ కార్డ్ ఇచ్చాడు. బ్లాంక్ కార్డ్ అంటే అమన్ తన ఇష్టం ప్రకారం ఒక పవర్‌ని చూస్ చేసుకుంటే ఆప్షన్ ఉంది. సో, అమన్ ఈ బ్లాంక్ కార్డ్‌ని ఎలా యూజ్ చేస్తాడో చూడాలి. అతనికి వచ్చిన పవర్ ఏంటి? ఈ పవర్ ఫ్యూచర్ గేమ్స్‌లో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఓవరాల్‌గా చూస్తే అగ్నిపరీక్ష జర్నీ చాలా ఇంట్రెస్టింగ్‌గా స్టార్ట్ అయింది. ఫస్ట్ ఆడిషన్స్‌లో గ్రీన్ అండ్ రెడ్‌తో కంటెస్టెంట్ ఫేత్ డిసైడ్ అయింది. కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఎలిమినేషన్ జరిగాయి. కొన్ని కాంట్రవర్సీస్ కూడా వచ్చాయి. హోల్డ్‌లో ఉన్న కంటెస్టెంట్‌కి మళ్ళీ ఆపర్చునిటీ ఇచ్చారు. ఫిజికల్ టాస్క్, ఎమోషనల్ టాస్క్, డేర్ టాస్క్, టాటూ టాస్క్, ఎయిర్ కట్ టాస్క్, నోస్ ఫ్రీజ్ టాస్క్, ఐస్ వాటర్ ఛాలెంజ్, ఇంకేమున్నాయబ్బా మర్చిపోయాను. స్పైసీ చిప్ టాస్క్, ఇంకా ఎక్స్ లవర్ టాస్క్ ఇలా వెరైటీ ఛాలెంజెస్‌తో టాప్ 15 సెలెక్ట్ చేశారు. అండ్ ఫైనల్లీ టాప్ 15 కంటెస్టెంట్‌కి బిగ్ బాస్ మైక్స్ ఇచ్చి అగ్నిపరీక్ష 2లో ఫైర్ పవర్డ్ కార్డ్స్ అండ్ ఫిజికల్ టాస్క్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు యాక్చువల్లీ క్వెషన్ ఏంటంటే ఈ టాప్ 15లో బిగ్ బాస్ 10 హౌస్‌కి ఎంతమంది వెళ్తారు? రాజకుమార్ దయానా స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా కంటిన్యూ అవుతారా? వైల్డ్ కార్డ్ వైల్డ్ కార్డ్ అంటున్నా. మిథిలేష్ వైట్ గోల్డ్ నుంచి డైరెక్ట్‌గా బిగ్ బాస్ హౌస్‌లో ఎంట్రీ ఇస్తాడా? సృష్టి గోల్డ్ డ్రాప్ నుంచి బిగ్ బాస్ హౌస్ వరకు వెళ్ళగలదా? అమాన్‌కి వచ్చిన బ్లాంక్ పవర్ బ్లాక్ పవర్ ఇచ్చారు కదా! అది ఎలా యూజ్ చేస్తారో చూడాలి. అండ్ ఈ పవర్ కార్డ్స్ ఫ్యూచర్ కంటెస్టెంట్ జర్నీని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి? ఎందుకంటే నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు వచ్చే ఎపిసోడ్స్‌లో ఇంకా చాలా పవర్ కార్డ్స్ ఉన్నాయి. దాని చుట్టూరే ఇది జరుగుతుంది అంటే ఈ గేమ్ జరుగుతుంది అని నాకు అనిపిస్తుందనమాట. మరి ఏం జరుగుతుందో ఎగ్జాక్ట్‌గా చూడాలా? ఈ క్వెషన్స్‌కి ఆన్సర్‌కి మనకి ఎపిసోడ్‌లోనే తెలుస్తాయి. సో ఫ్యామిలీ ఈ అప్డేట్స్ మీకు ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తే వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బిగ్ బాస్ 10 అండ్ అగ్ని పరీక్ష రిలేటెడ్ లేటెస్ట్ షూట్ అప్డేట్స్, కంటెస్టెంట్స్ అప్డేట్స్ అండ్ టాస్క్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. మెయిన్‌గా రివ్యూస్ కూడా మన ఛానల్‌లో స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. బయాస్డ్‌గా చెప్పకుండా నేను మంచిగా ఎట్లా అంటే న్యూట్రల్‌గా చెప్తాను. నాకు అనిపించింది చెప్తాను. ఉన్నది చెప్తాను. ఫైనల్‌గా ఒక స్మాల్ డిస్క్రిమిలర్ మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ షూట్ అప్డేట్స్ బేస్డ్. ఫైనల్ టెలికాస్ట్లో కొన్ని సీన్స్, టాస్క్ సీక్వెన్స్ ఆర్ డిసిషన్ డిఫరెంట్గా ఉండొచ్చు. అఫీషియల్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యాక కంప్లీట్ క్లారిటీ వస్తుంది. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ ఫర్ బిగ్ బాస్ అప్డేట్స్, కుమార్ అప్డేట్స్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్.